టీమ్ కూడా చాలా మారిపోయింది మీది. మణిశర్మ గారు ప్లేస్‌లో కాలభైరవ్ గారు హ్మ్. వచ్చారు. టీమ్‌లో యంగ్ జనరేషన్ తీసుకున్నారు. వాళ్ళతో పనిచేయడం ఎలా ఉందండి? అంటే ఈ సబ్జెక్ట్ డిమాండ్ అలా చేస్తుంది కదా! హ్మ్. ఈ సబ్జెక్టే ఒక న్యూ ఏజ్ ట్రీట్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ప్రెజెంటేషన్ ఇదంతా. హ్మ్. సో, అందుకని సౌండింగ్ దగ్గర నుంచి అంతా కొత్తగా ఉండాలి. హ్మ్. మనకు కూడానండి ఎప్పుడు కొద్దిగా కొత్త కొత్త ఆళ్ళతో కూడా మధ్యలో వర్క్ చేస్తుండాలి. అవును. అస్తమానం ఒకే బ్యాచ్‌తో వర్క్ చేయడం వల్ల అక్కడే ఉండిపోయి మొనాటనీ వచ్చేస్తది. మనకి వినేవాళ్ళకి అదే దీంట్లో ఉంటది. హ్మ్. సో, నన్ను నేను కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడం కూడా అవసరం. సో, అందులో ఈ కథ అలా డిమాండ్ చేసింది కాబట్టే నేను 'కాలభైరవ్' అని మ్యూజిక్ తీసుకున్నాను. కొత్త సినిమాటోగ్రాఫర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను 'ప్రవీణ్ కే పోతన్' అని చెప్పి. సో, అలాగ కొంత కొత్త వాళ్ళతోటి వెళ్ళడానికి రీజన్ అదండి. ఇప్పుడు 'జంజీ కిడ్స్' అనే మాట వింటున్నాం గదా! అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళ వెర్షన్ ఆఫ్ కథ మీరు తీసుకునే ప్రయత్నం చేశారా? అదే ఇప్పుడు మా ఇంట్లోనే 'జంజీ కిడ్స్' ఉన్నారు. ముగ్గురున్నారు. అవును. నా మిసెస్ హ్మ్. 90స్ బ్యాచ్ అనుకుంటే, హ్మ్. ఇప్పుడు నీలిమ హ్మ్. తను మిలీనియల్ హ్మ్. కిడ్. హ్మ్. సో, యుక్త హ్మ్. జెన్‌జీ కిడ్. హ్మ్. సో, ఈ కథని ఎక్కువ వాళ్ళతోనే డిస్కస్ చేశాను. హ్మ్. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూల మీద ఎళ్తుంది కదా! సో, అందుకని వాళ్ళ తాలూకు ఇన్‌పుట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా అబ్జెక్ట్ చేసి చాలా విషయాల్లో నాతో ఫైట్ చేసి చాలా నన్ను నేను వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. హ్మ్. సో, అందుకనే ఈ కథ అలాంటిది కాబట్టి ఇది వాళ్ళ దీంట్లోనే ఎళ్ళింది.